నమస్తే, పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. ఇవాళ ప్రపంచమంతా కూడా తిరుపతి లడ్డు అపవిత్రమైందా లేదా, అందులో జంతువుల కొవ్వు కలిసిందా లేదా, కలిస్తే అది జగన్ హయాంలో జరిగిందా చంద్రబాబు హయాంలో జరిగిందా, ఒకవేళ ముందే జరిగితే ఇంత ఆలస్యంగా చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చాడు, రాజకీయాల్లోకి లాగుతున్నాడా, రాజకీయాలు చేస్తున్నారా, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వీటిపైన విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖ బాలస్వామి గారు మనతో ఉన్నారు. ఈ అంశాలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. బాలస్వామి గారు నమస్తే. అలా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏమైంది, ఇంత ఘనంగా మనం దేవదేవుడి గురించి మొక్కుకుంటాము, ఎక్కడున్నా సరే వాళ్ళు రాలేకపోయినా సరే ఇంట్లో ఉండి కూడా ఏ దేశంలో ఉన్నా సరే దేవుడికి ముడుపు కట్టుకొని వాళ్ళ ఇంట్లోనే పూజ చేసుకునేటువంటి ఒక బంధం ఉన్నటువంటి అంశంలో లడ్డు కల్తీ విషయంలో మీ విహెచ్పి ఏ విధంగా చూస్తుంది, విహెచ్పి దానికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా విశ్లేషించింది? ముఖ్యంగా ఇది కలియుగంలో దేవదేవుడు దేవుళ్ళందరికీ కూడా సాక్షాత్కరించినటువంటి ఒక మహత్యము, ఒక మహిమ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రూపంలో కొలుస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్నా కూడా హిందువులందరూ తమ జీవితంలో ఒక్కసారన్నా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండపైకి వెళ్ళి దర్శించుకోవాలనేటటువంటి ఒక సంకల్పంతో హిందువులందరూ కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు. కానీ ఈరోజు ఈ వార్తలు చూసినట్లయితే అసలు గుండెల మీద, హిందువుల గుండెల మీద బండలు వేసినటువంటి ఒక తీరుగా భయంకరమైనటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అవి మాట్లాడడం కంటే వింటుంటేనే అసలు శరీరం అంతా కంపనం పుట్టిస్తుంది. ఏంది అసలు దేవదేవుడికి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఇంతటి అపచారం జరిగిందా? ఈ విధంగా అసలు సాక్షాత్కారం ఏదైతే లడ్డు ప్రసాదాన్ని మనం చేతిలోకి తీసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అందించిన అమృతంగా భావించి మనం ఒకవేళ కాళ్ళకు చెప్పులు వేసుకుంటే చెప్పులు పక్కన వదిలిపెట్టి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని కడుపులో వేసుకునేటటువంటి భక్తి హిందువులది. కానీ అటువంటి భక్తిపైనే ఈరోజు దెబ్బ కొట్టడం అనేది క్షమించరాని నేరం. ఇది హిందూ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా మేము భావిస్తూ ఉన్నాము. హిందువుల యొక్క విశ్వాసాలపై ఘాతకంగా పాల్పడినటువంటి ఒక గుణపంతో కూర్చున్నటువంటి, గుండెలపై గుణపంతో కొట్టినటువంటి ఒక గాయంగా మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. కాబట్టి దోషులు ఎవరైనా సరే, ఆ యొక్క ఘటనకు పాల్పడ్డటువంటి దుర్మార్గులు ఎంతటి వారైనా సరే శిక్ష విధించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు, లేకపోతే ఫిష్ ఆయిల్, లేకపోతే బీఫ్ టారనో ఏదో ఉంది అని చెప్పడానికి ఎటువంటి ఆనవాళ్ళు లేవు. అనుమానం వచ్చినటువంటి 4 లారీలను తిప్పి పంపేశారు కాబట్టి ఆ నెయ్యితోటి ఎక్కడ కూడా లడ్డూలను చేయలేదనేటువంటి ఒక వాదన వినబడుతున్నది. సో తిప్పి పంపిన తర్వాత అది కలుషితమైనట్టుగా మనం ఎట్లా చెప్పొచ్చు? ఇది చంద్రబాబు నాయుడు కావాలని కొంత రాజకీయమైనటువంటి దుగ్ధతో చేశారు అని చెప్పడానికి అవకాశం లేదంటారా? వాస్తవమే. ఈరోజు రాజకీయ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు తిరుమల తిరుపతి దేవస్థానం, ఏడుకొండల స్వామి వేదిక కాకూడదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అది పరమ పవిత్రమైనటువంటి ఒక ధర్మస్థలం, ఒక హిందువులకు పుణ్యక్షేత్రం అది. కాబట్టి అక్కడ రాజకీయాలకు తావు ఉండకూడదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది. సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత ఒక విచారణ చేర్పించి, న్యాయ విచారణ చేపించి దోషులు ఎవరు, దానికి నిందితులు ఎవరు, ఒకవేళ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని దోషులను అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మారింది, అయినంత మాత్రాన ఈజీగా ఆరోపణ చేయడము, లేకపోతే ప్రత్యారోపణ చేయడానికి, తప్పించుకోవడానికి వీళ్ళొక మాట అనడము అనేటటువంటి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడితే హైకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఒక విచారణ చేపట్టి న్యాయాలు మొత్తాన్ని కూడా, అసలు పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ కలిపేటటువంటి డ్రై ఫ్రూట్స్, ఈరోజు కిస్మిస్లు కావచ్చు, బాదం కావచ్చు, లేకపోతే కాజు కావచ్చు, ఇలాచీలు కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యమైనవే లేకపోతే కలుషితమైనవా, నాసి రకానివే అనేటటువంటి విషయంలో కూలంకషంగా చర్చ చేసి పరిశోధించి ఒక అధ్యయనం ద్వారా రిపోర్టు తయారు చేసి దోషులను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్ ఏమంటున్నారంటే టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి నిర్ణయం తప్ప అది ప్రభుత్వానికి సంబంధం లేదు, ఒకసారి బోర్డు వేయడం వరకు మాత్రమే ప్రభుత్వానికి బాధ్యత, ప్రతిదీ అక్కడ కొనుగోలులు ఏ కొనుగోలు చేసినా శనగపిండితో సహా పాలు, నీళ్లు ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా ప్రతిదీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆమోదం లేకుండా ఏది జరగదు. ఆ బోర్డులో కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు సిఫారసు చేసినటువంటి వాళ్ళు కూడా అందులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ట్రాప్లు, ఎందుకంటే ఈ ఏవైతే వచ్చిందో
ల్యాబ్ రిపోర్టు అది వాడకముందే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటారు. సో ల్యాబ్ రిపోర్ట్ వాడిన తర్వాత అయితే తీసుకోరు, ముందే దాన్ని తిప్పి పంపేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో 16 సార్లు నాణ్యత లోపించిందని తిప్పి పంపారు. మా హయాంలో కూడా అంతే జరిగింది తప్ప కావాలని ఒక బురద చల్లేటువంటి ప్రయత్నం చేసి భక్తుల మనోభావాలతోటి ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి దానిపైన ఎట్లా మనం చూడొచ్చు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, టీటీడీ బోర్డు ఏదైతే ఉందో అది స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నదనేటటువంటి విషయం వాస్తవమే, అంతవరకు ఓకే. కానీ దాన్ని నియమించేది కూడా ఈరోజు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తర్వాత యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. ఈరోజు టీటీడీ బోర్డు వేసినాము మొత్తం అదే చూసుకుంటా అని చెప్పేసి తప్పును మొత్తం ఒకవైపు చూపించి చేతులు దులుపుకోవడం అనేది తప్పు. టీటీడీ బోర్డు అనేది అటానమస్ బాడీ, అంతవరకు ఓకే. దాన్ని ఫుల్ఫిల్ చేసేది మొత్తం కూడా ప్రభుత్వమే, ఇది వాస్తవం గమనించాలి. తర్వాత ఈరోజు టీటీడీ బోర్డు అంటే చేపల మార్కెట్ కాదు, అడ్డగోలుగా ఇష్టం ఉన్నటువంటి వ్యవహారాలంతా నడిపించడానికి. టీటీడీ బోర్డు చూసుకున్నదంటే టీటీడీ బోర్డు ఎవరు? స్వయానం ఇచ్చింది ఆయన ఏదో ఆధ్యాత్మిక స్వామి కాదు, ఒక భక్తుడు కాదు, హిందూ జీవన విధానాన్ని అవలంబించేటటువంటి ఒక ధార్మిక వ్యక్తి కూడా కాదు. రెండో విషయము, ఈరోజు అందులో ఉన్నటువంటి బోర్డు సభ్యులందరూ కూడా రాజకీయ నిరుద్యోగులకు ఒక వేదికగా మారింది అంతే. ఏ స్వామీజీ లేడు, ఆధ్యాత్మికవేత్త లేడు, భక్తిభావంతో కొనుక్కున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు లేరు అక్కడ. అంత మాత్రాన అది చూసుకుంటారని చెప్పేసి వదిలేయడం అనేది మహాపాపం. ఒకవేళ ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే తప్పును ఒప్పుకున్నట్టే మేము భావిస్తాం. ఎందుకోసం అంటే టీటీడీ బోర్డు అనేది గవర్నమెంట్ నియమించేటువంటి ఒక వ్యవస్థ అంతే. కాబట్టి ఆ విషయంలో దాన్ని ఏమి హైకోర్టు సిట్టింగ్ జడ్జి నియమిస్తలేడు, రాష్ట్రపతి నియమిస్తలేదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దాన్ని నియమిస్తుంది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే అక్కడ ఈఓ ఉంటారు. ఇది వాస్తవం గమనించాలి. తర్వాత అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడైతే ఎండోమెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళని సిఫార్సు చేసినటువంటి లేఖల వల్ల బోర్డు మెంబర్స్ అయ్యిండ్రు, లేకపోతే వైసీపీ సంబంధించినటువంటి రాజకీయ నిరుద్యోగులు బోర్డు మెంబర్లు అయ్యిండ్రు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యిండ్రు అనేటటువంటి విషయం మనం పరిశీలించినట్లయితే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ యొక్క రాజకీయ నిరుద్యోగులు అక్కడ ఉంటారనేది జగమెరిగిన సత్యం. దీన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిఫార్సు చేసిండ్రు, ఆ నెపమంతా భారతీయ జనతా పార్టీ వాళ్ళదే అనుకుంటే తప్పు ఎవరికి చేసినా, భారతీయ జనతా పార్టీ చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, తెలుగుదేశం పార్టీ చేసినా, జనసేన పార్టీ చేసినా కూడా తప్పే. బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదని కాదు. ఈరోజు నువ్వు బహిరంగంగా లెక్కబెట్టు. ఈరోజు ఒక మాట అని వదిలిపెట్టడం కాదు, ఈ పలాని హోంమంత్రి అమిత్ షా గారి సిఫార్సు వల్ల ఈ వ్యక్తికి మేము బోర్డు మెంబర్గా అపాయింట్ చేసినాం, ఈరోజు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సిఫార్సు వల్ల ఈరోజు టీటీడీ చైర్మన్ మేము అపాయింట్ చేసినామని చెప్పేసి మాట్లాడండి. ఏదో బురద జల్లేటటువంటి ఒక కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు సిఫార్సు చేసినామని తప్పంతా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి వ్యవహారం అనేది ముమ్మాటికి ద్రోహం. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పరమ పవిత్రతను దెబ్బతీసేటటువంటి కుట్ర ఎప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోము. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల హిందువులకు సంబంధించిన అంశము అది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసినా, వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, పార్టీలు ఏవైనా కావచ్చు, హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశము. ఈరోజు కలియుగ దైవం దాదాపు కొన్ని లక్షల సంవత్సరాలు ఈ యొక్క లోకాన్ని సుభిక్షంగా ఉంచి లోక కళ్యాణం కోసము, ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడేటటువంటి స్వామివారు వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం. ఆ దైవానికే ఈరోజు అపచారం జరుగుతూ ఉంది. ఈ అపచారం రాజకీయ ముసుగులో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ముసుగు తొలగిపోవాలి. తప్పు చేసినటువంటి దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష విధించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్గా డిమాండ్ చేస్తున్నాము. సహజంగా తిరుపతి మీద అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. కొన్నిసార్లు ఏదో పింక్ డైమండ్ వెళ్ళిపోయిందని, కొన్నిసార్లు అందులో బంగారు ఆభరణాలు వెళ్ళిపోయినని, కొందరు డాలర్లు అమ్ముకున్నారని, రాజకీయంగా కొంతమందిని వాడుకోవడం కోసం చేశారని అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా 2 రోజుల పాటు వార్తల్లో ఉంటుంది, పక్కకు పోతుంది. ఇది కూడా ఒక 4 రోజులు వార్తల్లో ఉండి వెళ్ళిపోతుంది, ప్రజలు కూడా మర్చిపోతారు అనేటువంటి భావంతో ఉంటే మళ్ళీ తిరిగి అదే వ్యవస్థ, అదే వ్యవహారం జరిగేటువంటి అవకాశం ఉంది కదా. మీరు అన్నది వాస్తవమే. సమస్య మీడియా సందర్భంగా కూడా ఒక సమస్యను కొన్ని రోజులు హైప్ చేయడము, దాన్ని జనాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొక సమస్య వచ్చేసే వరకు ఈ సమస్య వెనక్కిపోతుంది. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది,
గతంలో ఎప్పటి నుంచో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో దేవాలయాలన్నీ కూడా ధార్మిక సంస్థల చేతిలో ఉండాలి. వాటి నిర్వహణ మొత్తం కూడా భక్తిభావము, దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తుల చేత ఆలనా పాలన కొనసాగాలి అనేటటువంటి ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కు అనుగుణంగా ఈరోజు దేశంలో ఒక హైందవ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ఆధీనంలోనే ఈరోజు దేవాలయాలు, ఈరోజు తిరుమల తిరుపతి కావచ్చు, తర్వాత అయ్యప్ప కొండ కావచ్చు, లేకపోతే మీనాక్షి దేవత కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణవి మాత కావచ్చు. ఈ విధంగా వైష్ణవి మాత ఆటోనమస్ బాడీ ఉంది. ఈ విధంగా ఎక్కడికక్కడ ఏ దేవాలయం అయినప్పటికీ కూడా దానికి మొత్తం కూడా ఆధ్యాత్మిక సనాతన హైందవ బోర్డు ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి డిమాండ్ మాది. ఈ డిమాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అనేది చాలా అభినందనీయము, గొప్ప విషయము. మేము చేసే డిమాండ్ ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక మతోన్మాదము, లేకపోతే హిందువులు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేవాలయాలన్నింటినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది నాస్తికులు, రాజకీయ నాయకులు మా పైన బుద్ధ జల్లిండ్రు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట రావడం వల్ల అది స్ప్రెడ్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తిడుతున్నారు, కొంతమంది చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాము. పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది వ్యతిరేక, ప్రకాష్ రాయ్ లాంటి వాళ్ళు, నిన్నెవరో సినిమా నటుడు కార్తియో ఇంకోరు అతను కూడా ఈ విషయంలో కొంత పవన్ కళ్యాణ్ను కామెంట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటి వరకు మీడియా ఏదైతే ప్రసార సాధనాలు ఉన్నాయో వాటి ఆధారంగా సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేక విధానము అనేటటువంటి ఒక ముసుగు కొనసాగింది. ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు వాస్తవం మాట్లాడినరు, వాళ్ళ యొక్క ముసుగు తొలగిపోయింది. ఈరోజు సెక్యులరిజం అంటే నాట్ ఓన్లీ వన్ వే, దిస్ ఇస్ టూ వే. ఎందుకోసం అంటే హిందూ వ్యతిరేక విధానాలను మాత్రమే మీరు మాట్లాడకండి, హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా మీరు మాట్లాడాలి అని చెప్పేసి స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మసీదులో కావచ్చు, ఒక చర్చిలో కావచ్చు ఇలాంటి ఘటనలు జరిగినట్లయితే ఇది గ్లోబల్ న్యూస్ అయ్యేది, ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయ్యేది. ఒక మక్కాలో ఇష్యూ జరిగింటే, జెరూసలేంలో ఒక ఇష్యూ జరిగింటే ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ న్యూస్ అయ్యేది. తిరుమల తిరుపతి దేవస్థానానికి, సాక్షాత్తు కలియుగ దైవానికి ఇంతటి అపచారం జరిగింది. ఈ యొక్క గొడ్డు మాంసము, ఈ యొక్క పంది మాంసము, చేపల నూనె, కలుషిత పదార్థాలతో నైవేద్యం ప్రసాదిస్తే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎక్కడ పోయినరు అనేటటువంటిది ఒక వాదన. కేవలం ముస్లింల పైన ఏదో అటు ఇటు జరిగితే దానిపైనే రెస్పాండ్ అయ్యే మీరు హిందుత్వం పైన ఎందుకోసం మాట్లాడడం లేదు అనేటటువంటి విషయము పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. హిందుత్వం పైన మాట్లాడితే మీరు సెక్యులరిస్టులు మాత్రమే అవుతారు, ముస్లింలకు, క్రిస్టియన్స్కి అనుకూలంగానే మాట్లాడితే సెక్యులరిస్టులు. అది భావన మీరు తీసివేయండి. అన్ని మతాలు సమానం అన్నప్పుడు మరి హిందుత్వం పైన దాడి జరిగినప్పుడు, హిందుత్వానికి అవమానం జరిగినప్పుడు, హిందువుల మనోభావాలు గాయపడ్డప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేటటువంటి విషయం చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలకు ప్రకాష్ రాజు గారు కావచ్చు, మిగతా కొంతమంది కౌంటర్ ఇస్తారని చెప్తా ఉన్నారు. మీరు అసలు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ సూటిగా చెప్పేసిండ్రు, నీవు దేవుడు అంటే నమ్మవు, నీకు దైవం అంటే ఇష్టం లేదు, హిందుత్వం అంటే అసలే ఇష్టం లేదు, కాబట్టి ఇది మా గొడవ, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకేం సంబంధం ఉంది, నువ్వు మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడతావా అక్కడ హిందువుల మనోభావాలను గౌరవిస్తూ దోషులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అధ్యయనం చేసి అంతా కూడా పరిశోధించి శిక్ష వేయని చెప్పేసి మాట్లాడు. అంతేగాని చిన్న విషయం ఇది, లడ్డు విషయము, దీన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రపంచవ్యాప్తంగా చేయొద్దు అని చెప్పేసి ఆ విధంగా ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇది నీకు నచ్చలేదు ఆ విషయము, మౌనంగా ఉండు, నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరమే లేదు. మా దేవుడు, మా యొక్క విశ్వాసాలు, మా యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశము, దానిపైన మేం బాధపడతాం. మా దేవుడికి అపచారం జరిగింది, మా ధర్మానికి అపకీర్తి జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మా కడుపు మండుతుంది, కాబట్టి మేము మాట్లాడతాం. నీవెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇక్కడ? నువ్వు మా యొక్క మంట పైన ఇంకొంచెం దాన్ని ఆయిల్ పోసి దాన్ని ఇంకొంచెం రేకెత్తించే విధంగా మంటలను మాటల లోపల పెంచేటటువంటి ప్రయత్నం చేయవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా జవాబు ఇచ్చిండ్రు. దాన్ని మేమంతా కూడా మద్దతు ఇస్తున్నాం, సమర్థిస్తున్నాం. ఇంకొకటి ఫైనల్గా, అసలు హిందువులే రోడ్డు మీదకి రాలేదు, నిజంగా లక్షల మంది భక్తులు ఉంటారు, రోజు 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు కదా, మరి అంత భక్తున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నానో లేకపోతే ఒక నిరసనను కూడా వ్యక్తం చేయలేనటువంటి వాళ్ళు దీన్ని మీరు ఏ విధంగా రాజకీయం చేస్తారనేటువంటి ఒక ప్రశ్న కూడా సమాజం నుంచి ఉత్పన్నమవుతుంది. హిందువులు నిజంగా వాళ్ళ భక్తులు ఏంటో ఒక్కరు కూడా నిరసనకు ఎందుకు రాలేదు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న.
ఆ ప్రశ్నకు ఒకటి సమాధానము, తిరుమల కొండ పైన ఎఫ్ఐఆర్ నమోదైనాయి. ఏదంటే ఆ భక్తుల పైన దాడి చేసి కేసులు నమోదు చేసిండ్రు. ఓకే, క్వశ్చన్ చేస్తే మీరు అన్నటువంటి ప్రశ్న ఎవరైతే అంటున్నారో మేధావులు ఇన్ని రోజులు ఎందుకు వస్తామంటే, ఇది కొంతమంది భక్తులు అన్నప్రసాదం లడ్డు విషయం కొంచెం పక్కన పెడితే, అక్కడ అన్నప్రసాదం దర్శనం తర్వాత అన్నం భోజనం చేసేటటువంటి సందర్భంలో కొంతమంది భక్తులు మేము అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా, అసలు ఇంత ఘోరమైనటువంటి రుచి పచి లేనటువంటి నాసిరకమైన భోజనం ఎందుకు పెడుతున్నారని చెప్పేసి భక్తులు అక్కడ ఉన్నటువంటి వడ్డన చేసే సిబ్బంది పైన నిలదీసి మాట్లాడడం, గట్టిగా అడగడం జరిగింది. దీంతో ఆ సిబ్బంది భక్తులకు నచ్చజెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేసి కొట్టడం జరిగింది. దీంతో మళ్ళీ ఎవరైతే భక్తుల సంక్షేమం కోసము పాటుపడాల్సినటువంటి బోర్డు, భక్తుల సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి ఈఓ నుంచి చిన్న చితక 4th క్లాస్ ఎంప్లాయీ వరకు భక్తుల సంక్షేమం కోసమే పాటుపడాలి, పని చేయాలి. కానీ వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తావా, మీరు మీ అంతు చూస్తాం, మీరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఎక్కడి నుంచో భక్తి కోసం దేవుడి కోసం వచ్చేస్తే వాళ్ళపైన దాడి చేసి కేసులు నమోదు చేసిండ్రు. కొండపైన దాడి చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసిండ్రు. ఇది ఈ రోజు కాదు, ఇది ఆ రోజే అడిగిండ్రు. కానీ అధికారం అడ్డం పెట్టుకొని ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా మీడియాని మేనేజ్ చేసి భక్తులు అడిగితే కొట్టి కేసులు పెట్టి మౌనంగా చేసిండ్రు. ఇది విషయం, అసలు ఇది తెలుసుకోలేదు. తర్వాత ఇంత ప్రతిరోజు 1,00,000కు తగ్గకుండా కొండపైన ఉంటారండి. ఎవ్రీడే స్కోలింగ్ వస్తుంటది. 80,000 మంది భక్తులు దర్శించుకున్నారు, 5 కోట్ల రూపాయల హుండీ పడింది అనేటువంటి ప్రతిరోజు వస్తుంటది స్క్రోలింగ్ లో. ఈ రోజు అంతమంది హిందూ సమాజంలో ఒక నిస్పృహ ఉంది. ఆ నిస్పృహ తొలగిపోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. 7 కొండలను 3 కొండలు చేస్తా అంటే మౌనంగా ఉంటారు. 7 కొండల యొక్క పవిత్రతను దెబ్బతీసి అక్కడ పింక్ డైమండ్ మాయమైందన్నా గప్పుకుంటారు, అక్కడ గోల్డ్ మొత్తం కూడా మాయమైందన్నా గప్పుకుంటారు. మేము వేసేది వేస్తాం అది ఏమన్నా కానీ అని చెప్పేసి హిందువుల లోపల ఒక నిస్తేజం అనేది ఉంది. అదైతే వాస్తవము. ఇదే ఈ రోజు హిందువులు కొండపైన ప్రతిరోజు 1,00,000కు తగ్గకుండా ఉండలేరు. ప్రతిరోజు 1,00,000 పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు లక్షలల్లో ఎవ్రీడే 1,00,000-2 లక్షల పైనే ఉంటారు. ఒక్క 10 నిమిషాలు ఈ ఘటన పైన నిరసన వ్యక్తం చేస్తే ప్రపంచం స్తంభించిపోతుంది. కానీ ఆ సోయి హిందువులకు లేదు. ఎవరిని పాపాన వాడేపోతాడు ఆ దేవుడు, ఆ దేవదేవుడు పాపిష్టులను చూసుకుంటాడు. ఆ భారమంతం దేవుని పైనే వేసి తమ పని తాము చేసుకునేటటువంటి ఒక గొప్ప హృదయంతోనే హిందువులు పనిచేస్తున్నారు. కాబట్టి అంత మాత్రాన ఎవరు కూడా అడగడం లేదు అనేటటువంటి విషయం తప్పు. నిలదీస్తే కొట్టి భయపెట్టి కేసులు పెట్టిండ్రు, ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అక్కడ కొండపైన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో. రెండవది లడ్డు ప్రసాదం విషయంలో ఇన్నాళ్ళు అడగలేదు, ఇప్పుడే అడిగిండ్రు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 25 రూపాయలు ఉన్న లడ్డూను 50 రూపాయలు చేసేసిండ్రు, డబల్ పెంచేసిండ్రు. పెంచిన తర్వాత దానికి క్వాంటిటీ సైజు పెంచలేదు, క్వాలిటీ నాణ్యత పెంచలేదు, కానీ డబ్బులు మాత్రం పెంచేసిండ్రు. తర్వాత దాంట్లో నాణ్యత కోల్పోయింది. లడ్డు ప్రసాదము మనము తిరుమల తిరుపతి దర్శనం తర్వాత మన స్వగ్రామానికి మన స్వగృహానికి రావడానికి మినిమం 2 days పడుతుంది. ఆ 2 days లోపల లడ్డు దాని మాధుర్యాన్ని కోల్పోతుంది, దాని యొక్క సువాసన కోల్పోతుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క లడ్డు ఇంట్లో దాచిపెడితే, దేవుని ఇంట్లో పెడితే మనం ఉండే హాల్లో కావచ్చు గుమగుమలాడేది ఇల్లంతా. చేతిలో తిన్నట్లయితే చేతికి నెయ్యి అంటేది, ఆ వాసన మనం ఒక రోజంతా ఆ మాధుర్యం మనకు కనిపించేది. ఈ రోజు అదంతా లేదు. ఎందుకోసం అంటే కల్తీ జరిగింది కాబట్టి. ఆ యొక్క నెయ్యి, లడ్డులో నెయ్యి లేదు కాబట్టి, కల్తీ నెయ్యి ఉంది కాబట్టి మనము కొండపై నుంచి ఇంటికి వచ్చే లోపల లడ్డు ఆవిరైపోతుంది. ఆ లడ్డులో ఆ రుచి, ఆ యొక్క తేజస్సు కనిపించడం లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. భక్తులు గుసగుసలాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, కానీ చేసే వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఇది ఒకటి. రెండో విషయము, ఈరోజు క్యూ లైన్లో వెళ్ళేటటువంటి భక్తుల విషయంలో కూడా గతంలో ఉప్మా ఇచ్చేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, రకరకాల పెరుగన్నం ఇచ్చేవాళ్ళు ఏదో రూపంలో. ఎందుకోసమంటే భక్తులు మినిమం 10 నుంచి 20 గంటలు, 10 నుంచి 18 గంటలు, 10 నుంచి 24 గంటలు, 26 గంటల సమయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 24 కంపార్ట్మెంట్లు ఫుల్ అయినాయి. దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది, 24 గంటల సమయం పడుతుంది, 10 గంటల సమయం పడుతుందని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈ 18 గంటలు, 10 గంటలు, 20 గంటలు భక్తులు లైన్లో ఉండాలంటే ఈరోజు మీరు మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూడండి, దాదాపు 70% ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ ఉంటుంది. మీరు ఎవరినైనా తీసుకోండి, 50%, 100% ఉంటుంది. ఇంకా తరువాత ముసలి వాళ్ళు ఉంటారు,
పసిపిల్లలు ఉంటారు, అవును పసిపిల్లలకు పాలు ఇవ్వాలి. అవును ముసలి వాళ్ళకు ఉంటారు, ఆరోగ్యం బాగాలేనటువంటి షుగర్ బీపీ వాళ్ళకు నిత్యం ఏదో ఒకటి ఫుడ్ తింటూ ఉండాలి 2 గంటలకు గంట. వాళ్ళు ఉప్మా ఇవ్వడానికి ఏమైందండి, అన్నప్రసాదం ఇవ్వడానికి ఏమైందండి, చిన్నపిల్లలకు పసిపిల్లలకు పాలు ఇవ్వడానికి ఏమైందండి? మరి అవి ఎందుకోసం పనిచేసిండ్రు అంటే ఇవన్నీ కూడా కక్ష కట్టుకొని పని కట్టుకొని హిందూ ధర్మం పైన దాడి చేసేటటువంటి ఒక దూరదృష్టితో, హిందుత్వం అంటేనే వీళ్ళకి గిట్టనటువంటి ఒక వ్యక్తులు అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ దేవదేవుడికి ఈ యొక్క హిందువులను దూరం చేయాలి. అబ్బో తిరుపతి పోతే ఎందుకు ఆయన సావుగంతా వస్తుంది, ఏమో 20 గంటలు లైన్లో నిలబడాలి, నీళ్ళు ఇవ్వరు, పాలు ఇవ్వరు, మనం షుగర్ లెవెల్స్ పడిపోయి చచ్చిపోతాం అన్నంత భయం అవుతుంటుంది, వద్దురనైనా ఈడికెళ్ళే మొక్కుదాం అనేటటువంటి ఒక భావన తీసుకొచ్చి హిందువులందరి లోపల ఆ వెంకటేశ్వర స్వామి అంటే విరక్తి పుట్టేటటువంటి ఒక కార్యాచరణతోనే గతంలో పరిపాలించారు. నువ్వు లడ్డు ప్రసాదం విషయం పక్కన పెట్టు, మరి నువ్వు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు నువ్వు అల్పాహారం ఎందుకు అందివ్వడం లేదు, పసిపిల్లలకు పాలు ఎందుకు అందివ్వడం లేదు? నీకు డబ్బులు తక్కువ ఉన్నాయా? ప్రతిరోజు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఓన్లీ హుండీ ద్వారానే. నీకు బంగారము వెండి వజ్రాలు, తర్వాత లడ్డు అమ్మడము, లేకపోతే తలనీలాలు అమ్మడము, లేకపోతే రకరకాల దర్శనానికి సంబంధించినటువంటి సేవలకు టికెట్స్ రూపంలో కోట్ల రూపాయలు వస్తున్నాయి. నువ్వు పాలు ఈ రోజు నువ్వు పెట్టింది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది, వస్తున్నా కానీ నువ్వు బంద్ చేసినావు. నీకు వచ్చిన బాధ ఏంది? నీకు వచ్చిన జేబు నుంచి ఖర్చు పెడుతున్నావా? ఈరోజు 4,500 కోట్ల రూపాయల తిరుపతి దేవస్థానం యొక్క బడ్జెట్, అందులో భక్తుల బడ్జెట్ ప్రతి నిత్యం వస్తూనే ఉంటుంది. ప్రతి నిత్యం వద్దన్నా 10 కోట్ల ఆదాయం, నీవు వద్దన్నా 10 కోట్లు వచ్చి పడుతుంటాయి. 12,000 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి. వాటన్నిటిని ఎక్కడ వెళ్తున్నాయి? కాబట్టి నువ్వు భక్తులను వాంటెడ్లీ దూరం చేయాలనే ఒక దుర్బుద్ధి ఉంది కాబట్టే ఇంతటి ఘోరానికి అపచారానికి పాల్పడుతున్నాం అని చెప్పేసి మేమంతా కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ బాలస్వామి గారు. ఇవి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా పక్కన పెడితే ఆ దేవాలయాల పవిత్రతను కాపాడాలనేటువంటిది ప్రధాన డిమాండ్.